ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియాలు అనే విషయం వచ్చింది ఇక్కడ. మనకు ఈ శరీరానికి ఆస్పదంగా ఉన్నవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇక్కడ ప్రసక్తి జ్ఞానేంద్రియాల గురించి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, ఈ 5 శిరోభాగంలో ఏర్పడి ఉన్నాయి. వీటికి జ్ఞానేంద్రియములని పేరు. మనస్సు, బుద్ధి ఎప్పుడు కూడా జ్ఞానేంద్రియాల వైపే పయనిస్తూ ఉంటుంది. ఎవరికది? సామాన్య సగటు మానవునికి. ఈ ఇంద్రియాలకు తమకు ప్రత్యేకమైన అభిరుచులు ఉన్నాయి. కళ్ళు దృశ్యాన్ని చూడడం, చెవులు శ్రవణం చేయడం, నాలుక రుచి చూడడం, ముక్కు ఆఘ్రాణించడం, చర్మము స్పర్శించడం. వీటికి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు ఇంద్రియార్థములు అని అంటారు. కన్ను ఇంద్రియమైతే దృశ్యము ఇంద్రియార్థము. రుచి చూడడము నాలుక అనే ఇంద్రియం యొక్క లక్షణమైతే పదార్థాన్ని సేవించడం దాని యొక్క ఇంద్రియార్థం. అంటే ప్రాపంచిక విషయాలు. ప్రాపంచిక విషయాలు ఇంద్రియ భోగాలు. కాబట్టి ఇక్కడ మనకు ఏం తెలుస్తున్నదంటే, ఎవరైతే తమ మనస్సు ద్వారా ఇంద్రియాలతో ప్రపంచంలోని విషయాలను సేవిస్తున్నారో వాటి మీదనే ఎక్కువగా ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. చెవులతో తన ప్రశంస వినాలని కోరుకుంటున్నాడు, కళ్ళతో తనకు నచ్చిన దృశ్యాలు చూడాలనుకుంటున్నాడు, నాలుకతో అది అపవిత్రమైన తనకు కావలసిన పదార్థాన్నే రుచి చూడాలనుకుంటున్నాడు, ముక్కుతో తనకు నచ్చిన దాన్నే ఆఘ్రాణించాలనుకుంటున్నాడు, తనకు నచ్చిన దాన్నే స్పర్శించాలని చర్మంతో అనుకుంటున్నాడు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకు? ఇంద్రియ లోలుడుగా ఉన్నాడు ఆ మనసుతో కూడుకున్నటువంటి మానవుడు. ఇది తప్పు. ఎందుకంటే ఇంద్రియాలు ఎప్పుడు కూడా ప్రపంచార్థాలతో కూడుకొని ఉంటాయి. ప్రపంచం అంటే మనకేం తెలిసింది వేదాంతంలో? అదే అజ్ఞానం. ఎందుకంటే అది మరణంతో కూడుకుని ఉంది. శుభం ఏంది మనకు? పారమార్థికం. అది అమృతం. మరణము లేనిది. మరణము లేనిది అమృతం. అజ్ఞానం మృతం. అది ప్రపంచం. ఇంద్రియాలు ఎక్కడున్నాయి? ప్రపంచంలో, ప్రపంచ విషయాల్లో తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాలు ప్రపంచ విషయాల్లో తిరిగేట్టుగా ఎవరి మనస్సు అయితే స్థితమై ఉన్నదో వానికి ప్రజ్ఞ లేదు. ఇంకా వానికి జ్ఞానం హరించబడుతుంది. వాని ప్రజ్ఞ అంటే జ్ఞానంతో కూడుకున్న విజ్ఞాన సహితమైనటువంటి అనుభూతమైనటువంటి జ్ఞానము, స్థితప్రజ్ఞత అనేటివి కొట్టివేయబడుతున్నాయి. అది ఎట్లా అంటే ఇక్కడ స్వామి మనకు ఉదాహరణ ఇచ్చారు. వాయుర్నావమివాంభసి. సముద్రంలో పడవ ప్రశాంతంగానే పోతూ ఉంటుంది. కానీ పెనుగాలి లేచినప్పుడు ఆ పెనుగాలి పడవను కొట్టుమిట్టాడింపజేస్తుంది. అది మునుగుతుందో తేలుతుందో తెలియని పరిస్థితిగా వస్తుంది. అదే గాలి లేనప్పుడైతే పడవ హాయిగా ప్రయాణిస్తుంది, సముద్రంలో నుంచి గట్టెక్కుతుంది. అట్లాగే మనిషి యొక్క జీవుని ప్రయాణానికి ఆటంకం కలిగించేటివే ఇంద్రియ విషయాలు. ఇంద్రియ విషయాలు గాలి దెబ్బలాంటివి. లోపలుండే జీవుడు సముద్రం అనేటటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి నావ. కాబట్టి ఈ నావను, ఈ జీవుణ్ణి ఈ ప్రపంచంలో, ఈ సముద్రంలో గాలి అన్నటువంటి ఇంద్రియాల దెబ్బపడితే నావ అనే జీవుడు కొట్టుమిట్టాడతాడు. తన ప్రపంచంలోనే ఉండిపోతాడు తప్ప పరమాత్మ వైపు, గట్టు వైపు ప్రయాణించలేడు. కాబట్టే ఇంద్రియాలను ఎప్పుడు కూడా మనస్సు అధీనంలో పెట్టుకోవాలి. కానీ ఇంద్రియాలు మనస్సును
తమ అధీనంలోకి తీసుకొని ప్రపంచంలో పొర్లేటటువంటి పరిస్థితిలో ఉండకూడదు అనేది మనకు ఈ స్థితప్రజ్ఞుల లక్షణాల్లో మరొకటి ఇందులో చెప్పడం జరిగింది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఇది జాగ్రత్తగా మనం గమనించవలసిన విషయం. యా నిశా సర్వభూతానాం, అన్ని ప్రాణికోట్లకు ఏది రాత్రి కాలము, తస్యాం అందులో జాగర్తి సంయమి, ఇంద్రియం నిగ్రహం కలిగిన వాడిని సంయమి, సంయమనం కలిగిన వాడే సంయమి. మనం మునీంద్రుడు అని సహజంగా అంటాం. సో ఇక్కడ ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు సంయమి, సాధువు, జ్ఞాని, ముని, ఋషి అనుకుందాం. అతనికి ప్రపంచానికి ఏది రాత్రో అప్పుడు ఆయన మేల్కుంటాడు. ఇది అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి శ్లోకం. కొంచెం దీన్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. యస్యాం జాగృతి భూతాని, ఎందులోనైతే ప్రపంచంలోని ప్రాణికోట్లన్నీ మేల్కొని ఉంటాయో సా నిశా పశ్యతో మునేః, అది ఈ మునికి, ఈ మునీంద్రునికి, ఈ సాధువుకు, ఈ సత్పురుషునికి, ఈ జ్ఞానికి రాత్రితో సమానం. ఆపోజిట్ డైరెక్షన్లో నడిచింది. మామూలు ప్రజలకు ఏది రాత్రో అది సాధువుకు పగలు. ఎప్పుడైతే ప్రపంచంలోని ప్రాణికోట్లన్నీ మేలుకొని ఉంటాయో ఆ సమయంలో ఆ మునీంద్రుడు, ఋష్యేంద్రుడు అజాగ్రత్త కలిగి ఉంటాడు. నిద్రించుట అంటే అజాగ్రత్త కలిగి ఉన్నాడు. స్పృహ లేకుండా ఉండడం, స్పర్శ లేకుండా ఉండడం, ఆ వైపు దృష్టి లేకుండా ఉండడం. ఇంతకు స్వామి ఏం చెప్పదలుచుకున్నాడు ఇక్కడ? కేంద్రీకృతంగా మనం ఆలోచన చేస్తే ప్రపంచమంతా దేంట్లో మేల్కొనింది? సంపద, కీర్తి, ప్రతిష్ట, మర్యాద, పుణ్యం, స్వర్గం, సుఖం, భోగం, ఇవన్నీ ప్రపంచానికి ఆసక్తికరమైన విషయాలు. సర్వసాధారణమైన మనుషులందరూ కూడా ఇందులోనే మేల్కొని ఉంటారు. అంటే ఇందులోనే ఆసక్తి కలిగి ఉంటారు. వీటి కోసమే అర్రులు దాస్తూ ఉంటారు. మరి అప్పుడు ఏం జరుగుతూ ఉంది? సంయమి దాంట్లో ఏమాత్రము పరిచయం పెట్టుకో. ఎక్కడైతే సంపద కోసం ప్రపంచం పోరాడుతూ ఉందో, సుఖాల కోసం అల్లాడుతూ ఉందో, ఆ వైపు మునీశ్వరుని యొక్క దృష్టి లేదు. మునీశ్వరుని యొక్క దృష్టి లేదు. కానీ ఏ పరమాత్మ వైపు అయితే ప్రపంచం నిద్రపోతూ ఉందో, అంటే అజాగ్రత్తగా ఉందో, ఏమాత్రం కోరిక కలిగి లేదో, ఏమాత్రం ఆసక్తి చూపడం లేదో, అక్కడ చాలా జాగ్రత్తగా మునీంద్రుడు ఉంటున్నాడు. అంటే పరమాత్మ వైపు ఎప్పుడూ తన ధ్యాసను కలిగి ఉంటున్నాడు. ప్రపంచం వైపు ఆయనకు ఏ క్షణము ధ్యాస లేదు. ప్రపంచానికి ప్రపంచం వైపు మాత్రమే ధ్యాస ఉంది, కానీ పరమాత్మ వైపు ఏమాత్రం ధ్యాస లేదు అని ఈ 4 మాటలు చెప్పడానికి ఈ శ్లోకము ఒక ఉదాహరణగా, ఒక సమాసయుక్తంగా, అలంకారప్రాయంగా చెప్పబడింది. దీనికి రామకృష్ణ పరమహంస గారి మా కథల పుస్తకంలో చిన్న మాట అవుతుంది. రామకృష్ణ పరమహంస గారిని భక్తులంతా బాగా ప్రశంసించేవారు, పొగిడేవారు. మీరు మహాత్ములని, గొప్పవారని, సాధువులని, సత్పురుషులని, జ్ఞానులని, ఇచ్చలేని వారని ఇట్లా ఏదో పొగుడుతూ ఉండేవారు. ఒకనాడు రామకృష్ణ పరమహంస ఏమన్నాడంటే, అయ్యా నాకంటే మీరే చాలా గొప్పవారు అన్నాడు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయినారు. మేమెట్లా గొప్పవారం స్వామి, మీరు కదా మాకంటే గొప్పవారు అంటే. ఎందుకంటే
ఏవైతే రాళ్ళు అనుకొని రత్నాలను మీరు బయటికి పారేస్తే వాటిని నేను దాచుకుంటూ ఉన్నా. ఏ రతనాలనైతే రాళ్ళుగా భావించి నేను బయటికి పారేస్తున్నానో వాటిని మీరు దాచుకుంటున్నారు అని నర్మగర్భితంగా చెప్పాడు. అంటే ఆయన దృష్టిలో రాళ్ళు ఏంటివి అని అంటే ప్రాపంచిక విషయాలు, రత్నాలు ఏంటివి అంటే పారమార్థిక విషయాలు. నేను రత్నాలు దాచుకుంటున్నా, మీరు రత్నాలు పోగొట్టుకుంటున్నారు. పారమార్థిక విషయాలను నేను దాచుకుంటున్నా, ప్రాపంచిక విషయాలను విసిరి పారేస్తున్నా. ప్రాపంచిక విషయాలు మీరు పట్టుకుంటున్నారు, మీరు పారేసిన పారమార్థిక విషయాలను నేను పట్టుకుంటున్నా. కాబట్టి గొప్పవారు మీరే కదా అన్నట్టుగా వాళ్ళకు ఒక చురక అంటించేట్టుగా రామకృష్ణ పరమహంస మాట్లాడడం జరిగింది. కాబట్టి పారమార్థికం వైపు సాధువు ఉన్నప్పుడు ప్రపంచము అందరూ కూడా కేవలం కోరికలతో మునిగి తేలుతున్నారు. కోరికలతో మునిగి తేలుతున్న ప్రపంచాన్ని చూసినప్పుడు సాధువు మాత్రం పారమార్థికంలోనే ఉంటున్నాడు అనేది ఈ శ్లోకంలో మనకు చెప్పిన విషయం. ప్రవచనకర్త గురూజీ రామశేషయ్య గారి మధుర స్వరంతో భగవద్గీత శ్లోకాలు మీకోసం మన ధర్మ ఛానల్లో. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను. మరెన్నో శ్లోకాల కోసం లైక్ కొట్టండి, షేర్ చేయండి.